నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గులాబీ పార్టీకి ఒక చెరగనటువంటి ముద్ర ఉంది, చరిత్ర కూడా ఉంది. ఉద్యమ పార్టీగా కూడా అందరికీ తెలుసు. ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి ఘనత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీది, ఆ అధినాయకుడుగా ఉన్నటువంటి కేసీఆర్. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక ఒకసారి మనం బేరీజ్ వేసుకుంటే అది ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు కవితకు, కేసీఆర్ కుటుంబానికి, కవితకు, బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకి ఆంతర్యం పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు కవిత గారు కూడా స్పష్టంగా చెప్తున్నారు, కేసీఆర్ లేకుంటే మనం ఎవరు, కేసీఆర్ తర్వాతే మనమందరూ కూడా లీడర్లుగా ఎదిగాము అని స్పష్టంగా చెప్తున్నారు. మరి అటువంటి కవిత గారు ఇవాళ అండర్స్టాండింగ్స్ కేసీఆర్తో, అట్లాగే వాళ్ళ మదర్తో మంచి రిలేషన్ బాండింగ్ ఉంది. కానీ ఇవాళ తాజాగా దీక్ష స్టార్ట్ చేస్తూ కూడా ఆమె రాజకీయ గురువు అయినటువంటి కేసీఆర్ని కలిసిన తర్వాత వెళ్ళి దీక్ష పోరాటం చేయాల్సినటువంటి సందర్భం ఉంది. కానీ ఆమె ఎక్కడ కూడా కేసీఆర్ గారిని కలిసినట్టు కానీ, కేసీఆర్ గారికి కాళ్ళు మొక్కుతున్నట్టు కానీ, లేకుంటే దండం పెట్టి కానీ, లేకుంటే వీరు తిలకం దిద్దించుకొని పోయినటువంటి సందర్భాలు లేవు. ఇవాళ తాజాగా ఎన్నడూ లేనటువంటి విధంగా కవిత గారి యొక్క అత్తమామ, ఇప్పటిదాకా చాలా మందికి నాకు బహుశా తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే కవిత గారు వాళ్ళ భర్త కూడా పొలిటికల్గా పెద్ద యాక్టివ్ కాదు. ఎప్పుడో మొన్న జైలుకి వెళ్ళినప్పుడు లేకుంటే కొన్ని సందర్భాల్లోనే ఆయన బయటకు వస్తూ ఉంటారు. అంతకుమించి పెద్దగా జనబాహుల్యంలోనూ లేకుంటే రాజకీయంగా ఎప్పుడూ బయట ఉన్నటువంటి వ్యక్తి కాదు. కానీ ఇప్పుడు వాళ్ళ అత్తమామల సహజంగా ఆ ఇంటి కోడలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. కానీ కల్వకుంట్ల కవితగా ఉన్నటువంటి కవిత గారు ఇప్పుడు యాక్చువల్గా రాజకీయ గురువు కేసీఆర్ కదా, ఆయన దీవెనలు తీసుకొని కదా ఆమె పోరాటంకి వెళ్లాల్సింది. కానీ ఇప్పుడు వాళ్ళ అత్తమామల యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని ఆమె పోరాటంకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిణామాలకు చెక్ పెట్టాల్సినటువంటి అవసరం. అట్లని చెప్పి వాళ్ళ అత్తమామల్ని మనం ఏమి నెగ్లెక్ట్ చేయట్లేదు, ఇగ్నోర్ చేయట్లేదు. వాళ్ళది కూడా బ్లెస్సింగ్స్ ఉండాలి. కానీ రాజకీయ గురువుగా కేసీఆర్ గారిది కూడా తీసుకోవాలి కదా. యాక్చువల్గా చూడండి, క్లియర్గా వాళ్ళ అత్తమామ గారికి భార్యాభర్తలు ఇద్దరు, కవిత గారు అట్లాగే వాళ్ళ భర్త అయినటువంటి వాళ్ళిద్దరు కూడా దండం పెట్టి ఇవాళ దీక్షకు వెళ్ళినటువంటి సందర్భం. ఇదిగోండి, క్లియర్గా వాళ్ళ దేవుడి దగ్గర హారతి ఇచ్చి వాళ్ళ అత్తగారు కవిత గారిని పంపించారు దీక్షకి. ఇదిగోండి క్లియర్గా. ఇక్కడేమో మనం దీన్ని తప్పుపట్టాల్సినటువంటి అంశం ఏం కాదు. కానీ కేసీఆర్ గారిది కూడా తీసుకొని ఉండాల్సి ఉండే కవిత గారు. కానీ ఇప్పుడు ఆమెకు అవకాశాలు లేకుండా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. లేకుంటే కవిత గారు వాళ్ళ ఫాదర్ దీవెనలు తీసుకొని పోవాలి, బ్లెస్సింగ్స్ తీసుకొని. ఆమెకు ఆ ఆలోచన ఉంది, ఆమె ఆ దిశగానే ఆలోచిస్తోంది. బయట మాట్లాడుతున్న సందర్భాల్లో కూడా కేసీఆర్ గారిని ఎక్కడ కూడా ఒక మాట ఈగ కూడా వాళ్ళని అట్లా. ఈవెన్ కాళేశ్వరం సంబంధించినటువంటి విచారంలో గతంలో నోటీసులు ఇస్తే కూడా కేసీఆర్ గారి కోసం కవితనే దీక్ష చేసింది. కానీ అటువంటి పరిణామాలు, అటువంటి సిచ్యువేషన్స్కి బీఆర్ఎస్లో అవకాశాలు ఇవ్వట్లా కవిత గారికి. కానీ ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ ఈ విధంగా ఉంటే అసలు చర్చ, అసలు కుటుంబంలో ఏం జరగబోతుంది అనేది మాత్రం రాఖీ పండుగ రోజు తెలిసిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సహజంగా ఏ చెల్లెలైనా అన్నకి కానీ తమ్ముడికి కానీ రాఖీ కట్టే సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఇండియాలో ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు విదేశాల్లో ఉన్నా, ఏ దేశాల్లో ఉన్నా కనీసం రాఖీనన్నా పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవ్రీ టైం కవిత గారు కేటీఆర్కి రాఖీ కట్టే సందర్భం అనేది స్పష్టంగా ఉంటూ ఉంటుంది. ఎవ్రీ టైం మనం చూస్తూనే ఉంటాం. ఆ బాండింగ్, అన్నా చెల్లెళ్ళ మధ్య బాండింగ్ మనం చూస్తూ ఉంటాం. సో ఈ సందర్భంగా ఇప్పుడు ఇంత వివాదం, ఇంత స్ప్లిట్ వచ్చినటువంటి సందర్భంగా మరి ఈసారి అదేమీ ఎక్కువ రోజులు లేదు, కేవలం కొన్ని రోజుల్లోనే వచ్చేస్తుంది. ఇదే ఆగస్టు నెలలోనే ఉంది రాఖీ పున్నమ. సో ఇప్పుడు రాఖీ పండుగ రోజు కవిత కేటీఆర్కి రాఖీ కడుతుందా లేదా అనే చర్చ కూడా తెలంగాణ పాలిటిక్స్లో విస్తృతంగా జరుగుతోంది. కడితే ఒక ఈక్వేషను, ఒక రాజకీయ యాంగిల్, కట్టకపోతే ఈ వివాదం ఇంకా సీరియస్గా ముదురుతున్నట్టుగా అందరూ భావించాల్సినటువంటి పరిణామాలు కూడా ఉంటాయి. కాబట్టి కొంత ఈ దిశగా ఈ పంచాయతీ, అది ఇంటి పంచాయతీ కానీ, రాజకీయ పంచాయతీ కానీ, పార్టీలో పంచాయతీ కానీ, ఏ పంచాయతీ అయినా కొంత కేసీఆర్ గారు దృష్టి పెట్టాల్సినటువంటి సందర్భం ఆసన్నమైనట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది పరిణామాలు చూస్తూ ఉంటే. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత వివాదం, ఇంటర్నల్ వార్ కొంత ముదురుతున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా కవిత చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద చేసినటువంటి ఆరోపణలు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచి గతంలో చేసినటువంటి కవిత పైన చేసినటువంటి వ్యాఖ్యలు, మరోవైపు కవితకు కనీసం రాజకీయంగా నైతిక మద్దతు లేకపోవటం, ఇవన్నీ సందర్భాలు రోజు రోజుకి డ్రాగ్ అయి ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీలో వార్ ముదురుతోంది. అది కాస్త అది నైతికంగా సపోర్ట్ విషయంలో కానీ, రాజకీయంగా కానీ, లేదు అంటే కొంత ఆధిపత్య పోరు కానీ, లేకుంటే కుటుంబ సమస్యలు కానీ, సరే ఏ అంశాలు ఏవైనా కావచ్చు, అది కాస్త వివాదం కాస్త ముదురుతూ ఉంది. సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ నిపుణులైనా ఎవరు అంచనా వేసినప్పటికీ, అది ఎవరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు
కవిత ఏదైతే జాగృతితో ఆమె ఒక ఫోర్స్ లాగా ఎలివేట్ అవుతుందో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి నష్టమే ఒక రకంగా చెప్పాలంటే. ఖచ్చితంగా అంటే అది ఓట్ పరంగా తీసుకున్నా, లేదు అంటే కవిత ఓన్గా ఇవాళ ఎదుగుతున్నటువంటి పరిణామాలు తీసుకున్నా, అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి భారీ గండిపడే అవకాశాలు ఉంటాయి భవిష్యత్తు రోజుల్లో. ఇప్పుడిప్పుడే కొంత కవిత దూసుకెళ్తున్నారు, ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నారు, ఆమె ప్రజా పక్షాన నిలబడుతున్నారు, బీసీల కోసం ఉద్యమాన్ని చేస్తున్నారు, బీసీల కోసం పోరాడుతూ 72 గంటల నిరాహార దీక్షకు కూడా తాజాగా ఇవాళ నుంచి ఆమె బైఠాయిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు తెలంగాణలో ట్రయాంగిల్ వార్ కొనసాగుతూ ఉంది. కానీ ఈ సందర్భంగా ఇప్పుడు ఒక రాజకీయ శక్తిలాగా కవిత అవతరిస్తూ ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నటువంటి ఏకైక శక్తి కవితగా మారుతోంది. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఆమె బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అని చెప్తూనే ఉంది, కానీ జాగృతి తరఫున, పూలే ఫ్రంట్ తరఫున ఆమె యాక్టివిటీస్ చేస్తుంది. సో ఇప్పుడు ఆమె జాగృతిని స్ట్రెంగ్తన్ చేసుకుంటుంది, క్యాడర్ని పెంచుకుంటోంది, జిల్లాల పర్యటనలో కొంత ఆమెకంటూ బలం పెరుగుతోంది రోజు రోజుకి. సో ఈ నేపథ్యంలో ఈమె బలం పెరుగుతోంది. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ కేసులని, లేదు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన వస్తున్నటువంటి ఆరోపణలు, నాయకులపైనటువంటి కేసులు, అధినాయకత్వం ఫేస్ చేస్తున్నటువంటి కేసులు, అనేక ఆరోపణలు గతం వెంటాడుతోంది బీఆర్ఎస్ పార్టీకి. అంటే ఒక రకంగా చెప్పాలంటే కవిత గారు కూడా, ఎమ్మెల్సీ కవిత గారు కూడా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉంటారు. మరి ఏ కర్మ చేత ఈ కేసులు ఎంటొస్తున్నాయో తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీకి అది కాస్త రోజు రోజుకు పతనావస్థకు చేరుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. మరోవైపు రేవంత్ దూకుడు కనిపిస్తోంది. ఇప్పుడు ఏమైపోయింది, ఇది ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు, ఈ 5గురు ఉన్నటువంటి కుటుంబంలో రాజకీయంగా వీళ్ళు కీలక పాత్ర పోషించారు. గత 10 ఏళ్ల పాటు తెలంగాణలో ఆధిపత్యాన్ని రాజకీయంగా ఏలారు. ఒక రకంగా చెప్పాలంటే ఛత్రాధిపత్యంగా కొనసాగింది. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే అధికారం పోయిన తర్వాత అసలు షాడోలు వాళ్ళందరిలో కూడా కనిపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు కవిత అధికారంలోకి రావడానికి కవిత ప్రయత్నం చేస్తోంది, కేటీఆర్ని ముందు పెట్టి రాజకీయం చేసే దిశగా కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. సో ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే తన ఆ ఇంటి ఆడబిడ్డగా నేను అవమానాలకు గురయ్యాను, నన్ను పట్టించుకోలేదు, నేను జైలుకి వెళ్తే కూడా కనీసం నైతిక మద్దతు కరువైంది, నన్ను ఒంటరి చేశారు అని కవిత అనేక సందర్భాల్లో చెప్తూ ఉన్నారు. కానీ అంత డైరెక్ట్గా బయటకు వచ్చి బోల్డ్గా మాట్లాడుతున్నటువంటి కవితకు కూడా కనీసం బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సపోర్ట్ లేదు, కనీసం కేసీఆర్ కూడా మౌనంగా వహిస్తూ ఉన్నారు. అట్లని చెప్పి కేసీఆర్ వాళ్ళ సతీమణి అంటే కవితకి యొక్క తల్లి తండ్రులు, పేరెంట్స్ ఇద్దరు కూడా కవితకి కొంత మద్దతు ఇస్తున్నారు. కానీ రాజకీయంగా అయితే మాత్రం కొంత వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. కానీ కేసీఆరే కొంత వ్యూహాత్మకంగా కవిత నడుపుతున్నారేమో అన్న ఒక చర్చ గతంలో రాజకీయ వర్గాల్లో వినిపించింది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ చూసినా, కవిత చేస్తున్నటువంటి ఆరోపణలు చూసినా ఎక్కడ కూడా కేసీఆర్ కవిత వెనకాల ఉండి నడుపుతున్నట్టుగా కనిపించట్లేదు. సో ఇటువంటి క్రమంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తాజాగా జగదీశ్వర్ రెడ్డి ఎవరైతే మాజీ మంత్రి, ఇప్పుడు ఆయన పైన ఇప్పుడు కవిత కామెంట్స్ చేయటం, ఆయన గతంలో ఆడబిడ్డని కూడా చూడకుండా కొంత హ్యూమిలేట్ చేస్తా కామెంట్స్ చేయటం, గతంలో తీన్మార్ మల్లన చేసినటువంటి వ్యాఖ్యలకు కనీసం మద్దతు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా కవితను ఒంటరి చేసినటువంటి పరిణామాలు, ఇవన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక రకంగా చెప్పాలంటే ఒక చిన్న గ్యాప్, స్ప్లిట్ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ జరుగుతున్నటువంటి పరిణామాల్లో క్యాడర్ కూడా గందరగోళానికి గురవుతున్నారు. మరి మేము కవితతో ఉండాలా, లేదు అంటే బీఆర్ఎస్ పార్టీతో ట్రావెల్ చేయాలా, పొరపాటున కవిత దగ్గరికి వెళ్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుందా, లేదంటే కవిత నిజంగానే కొత్త పార్టీ అవతరించే అవకాశం ఉంటుందా, ఇట్లా ఒక రకంగా అనేక స్పెక్యులేషన్స్ వాళ్ళ మైండ్లో కూడా తిరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు క్యాడర్ అంతా కూడా ఒక రకంగా ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక గందరగోళమైనటువంటి వాతావరణంలో గులాబీ క్యాడర్ ఉంది. మరి అట్లని చెప్పి కవిత కొత్త పార్టీ పెట్టేసిందని చెప్తుందా అంటే లేదు. ఆమె ఒకవేళ అట్లా కనుక అవతరిస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా చాలామంది షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఉన్నట్టుగా వాస్తవాలను మాట్లాడుతున్నటువంటి వ్యక్తిగా ఇప్పుడు కవిత అవతరిస్తూ ఉన్నారు. రాజకీయంగా కూడా చాలా వరకు అపరిపక్వతగా కాకుండా చాలా వరకు నాలెడ్జ్ఫుల్గా ఆమె కొన్ని సిద్ధాంతాల బేస్ చేసుకొని కొంత ఆమె అడుగులు పడుతూ ఉన్నాయి రాజకీయంగా. సో ఇటువంటి సందర్భాల్లో కొంత ఆమె బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీనే అంటోంది, కానీ ప్రజల తరఫున పోరాడుతోంది. అది కూడా పార్టీ లైన్లో కాకుండా ఆమె సొంతంగానే ఒక రాజకీయ వ్యూహంతో ఆమె చెప్తోంది క్లియర్గా, ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ రావాలంటే త్రిముఖ వ్యూహం అని చెప్తోంది. సో ఇప్పుడు త్రిముఖ వ్యూహం కవిత అవలంబిస్తోంది. మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు త్రిముఖ వ్యూహం అవలంబించలేకపోతోంది? ఇక్కడే ప్రజల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని యాక్సెప్ట్ చేయనటువంటి పరిణామాలు కనిపిస్తూ ఉంది. మరి ఇటువంటి సందర్భాల్లో
ఇప్పటికే కొంత అవినీతి ఆరోపణలు ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ సతమతం అవుతుంది. మరి ఇప్పుడు పార్టీలోని తాజా పరిస్థితులు చేస్తున్నటువంటి ఆరోపణలు ఓరుకోటి చూస్తుంటే ఒక రకంగా చెప్పాలంటే తలనొప్పిగా మారుతున్నాయి బీఆర్ఎస్ పార్టీకి. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద కుదుపుని ఎదుర్కొంటుంది రాజకీయంగా. ఇప్పటికీ పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితులపైన కేసీఆర్ ఎమ్మెల్సీ కవితకి గతంలో లేఖ రాశారు. ఇప్పుడు అక్కడి నుంచే వివాదం స్టార్ట్ అయిందా, లేకుంటే అంతకంటే ముందు ఆమె జైలుకి వెళ్ళినప్పటి నుంచే వివాదం స్టార్ట్ అయిందా అనే చర్చ ఉంది. ఎందుకంటే ఆ లేఖ లీక్ కావడంతో ఆమె కొంత బీఆర్ఎస్ పార్టీ పైన, కుటుంబం పైన సీరియస్ అయినట్టుగా కనిపిస్తుంది. అప్పటి నుంచే రాజకీయ పరిణామాలన్నీ కూడా చాలా వరకు మారుతున్నటువంటి సందర్భం. అవును, ఇప్పుడు కేసీఆర్ వెంట కొంతమంది కోవట్లు ఉన్నారు, దయ్యాలు తిరుగుతున్నారు అని ఆమె గతంలో చేసినటువంటి చాలా స్ట్రాంగ్ సీరియస్ వ్యాఖ్యలు. మరి ఇప్పుడు అప్పటి నుంచి పార్టీకి కవితకి ఒక రకంగా చెప్పాలంటే దూరం పెరుగుతూ వస్తుంది. ఎక్కడ కూడా ఆ గ్యాప్ క్లోజ్ అయ్యే పరిస్థితులు కనిపించట్లా. ఇప్పుడు మరొకసారి ఆమె బీఆర్ఎస్ పార్టీ నేతలపైన కీలక వ్యాఖ్యలు చేయటం, లిల్లీపుట్ అంటాం, లేకుంటే నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పతనానికి ఆయనే కారణం అని చెప్పడం, మరోవైపు ఒక చిన్న ఎమ్మెల్సీ ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్నాడని చెప్పడం, ఆయన కూడా వచ్చి మా గురించి ప్రశ్నించే ఏంటి ఆయన ప్రశ్నించడం, దీని వెనకాల ఎవరు ఒక శక్తిలాగా ఉండి మాట్లాడిస్తున్నారో అంటూ కూడా ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సుప్రీం పవర్నో లేకుంటే ఇంకొక కీలకమైనటువంటి నేతనో, వర్కింగ్ ప్రెసిడెంట్నో ఎవరైనా కానీ కొంత అటువంటి వాళ్ళని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు కానీ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఆమె వ్యాఖ్యల తర్వాత ఇప్పుడు ఎవరా పెద్ద నేత అనే చర్చ జరుగుతోంది. పార్టీలో కూడా ఒక రకంగా కలకలం రేగుతోంది. మరి ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి పెద్ద నేత ఎవరు ఉన్నటువంటి ఇటువంటి కామెంట్స్ కవిత చేయటం, ఆరోపణలు చేయటం పార్టీ నేతల మధ్య కూడా తీవ్ర చర్చకు దారితీస్తూ ఉంది. మరి ఇప్పుడు పార్టీ నేతలంతా ఆ పెద్ద నేత ఎవరంటూ చర్చించడం కనిపిస్తోంది. ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికైనా అధినేత కేసీఆర్ స్పందిస్తారా లేదా అనేది కూడా చాలా వరకు చాలామంది క్యాడర్ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కానీ భవిష్యత్తులో అధికారం మాదే అని కేటీఆర్ చెప్తున్నారు, కవిత కూడా చెప్తున్నారు. అట్లాంటి సందర్భాల్లో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. కాళేశ్వరం పైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. మరోపక్క గొర్రెల స్కామ్ అని, విద్యుత్ స్కామ్ అని, ఇట్లా అనేక స్కామ్లు. మరోవైపు కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ ఎదుర్కొంటున్నారు, ఎంక్వైరీ జరుగుతోంది. మాజీ మంత్రులు తలసాని లాంటి వాళ్ళు గొర్రెల స్కామ్లో ఇరుక్కుపోతున్నారు. ఇట్లా ఈ వ్యవహారాలన్నీ ఒక రకంగా చూస్తుంటే కొంత ఒక రకమైనటువంటి ఒడిదుడుకులకి బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది. ఇప్పుడు కవిత కూడా ఒక రకంగా రాజకీయంగా సంక్షోభం నెలకొంది. సో ఈ సంక్షోభాన్ని కేసీఆర్ ఏ విధంగా అధిగమిస్తాడు? సహజంగా కేసీఆర్ ఒక మంచి రాజకీయ వ్యూహకర్త. మరోవైపు కవిత అనే దాంట్లో మాటల్లో కూడా తప్పులేదు ఎక్కడ కూడా. ఎందుకంటే కేసీఆర్ తర్వాతే ఎవరైనా బీఆర్ఎస్లో, ఎందుకంటే కేసీఆర్ సుప్రీము, ఆయన ముఖం చూసే ఇవాళ ఇంతమంది రాజకీయంగా ఎదిగారు అని ఆమె చెప్తున్నారు. అందులో వాస్తవం ఎక్కడ కూడా తప్పు పట్టాల్సింది లేదు, కవిత వ్యాఖ్యలు ఎక్కడ తప్పు పట్టాల్సింది లేదు. కానీ రాజకీయంగా ఆధిపత్య పోరా, లేదు అంటే ఏమన్నా కుటుంబ సమస్యలా, లేదు అంటే కవిత గారు జైలుకి వెళ్ళినప్పుడు ఏమన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆమె ఎదుర్కొన్నారా, మరి నిజంగానే నైతిక మద్దతు ఇవ్వలేకపోయిందా? ఆమె అంటుంది క్లియర్గా ప్రెస్ మీట్లు పెట్టలేదు, గతంలో లేదు అంటే ఇట్లా జరిగింది అట్లా జరిగింది. సో ఆ పరిణామాలన్నీ ఒకసారి పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, పునః పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి, ఎక్కడ తప్పులు జరిగినాయి, ఇవన్నీ కూడా ఒకసారి బీఆర్ఎస్ పార్టీ క్రాస్ చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అధినేత కేసీఆర్ దాని మీద పూర్తిగా రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకే కుటుంబంలో ఉన్నటువంటి కేటీఆర్, కవిత, కేసీఆర్ ఇప్పుడు వీళ్ళ మధ్యలోకి జగదీశ్వర్ రెడ్డో లేకుంటే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డో ఇట్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంటర్ అవటం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి అనైక్యత ఇప్పుడు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవటం వల్ల ఖచ్చితంగా పార్టీని వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది టార్గెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు కూడా స్పష్టంగా చెప్తున్నారు, ఇంట్లో ఉన్నటువంటి సమస్యనే కేసీఆర్ తీర్చలేకపోయాడు, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది అని. అట్లా ఒక రకమైనటువంటి రాజకీయ అనిశ్చితి నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇతర పార్టీలకు కొంత చులకనయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇటువంటి సందర్భాల్లోనే కేసీఆర్ గారు దయచేసి పట్టించుకోండి అంటూ కూడా క్యాడర్లో ఉన్నటువంటి గందరగోళాన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది కేటీఆర్ని, కేసీఆర్ని, కవితని ట్యాగ్ చేస్తా కొంతమంది సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులో మనకి బాగా వైరల్ అయినటువంటి పోస్ట్ ఒకటి మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. రెస్పెక్టెడ్ కేసీఆర్ సార్ అండ్ కేటీఆర్ సార్, విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ అండ్ హ్యూమిలిటీ, ఐ వుడ్ లైక్ టు మేక్ ఎ స్మాల్ హార్ట్ఫుల్ రిక్వెస్ట్ ఇఫ్ దెర్ ఈజ్ any misunderstanding or issue within the family, especially involving our beloved కవితక్క. సో ఖచ్చితంగా ఎటువంటి మిస్అండర్స్టాండింగ్ అయినా ఉంటే చిన్న స్మాల్ రిక్వెస్ట్, ఖచ్చితంగా మీరు ఇన్వాల్వ్ అవ్వండి కవితక్క విషయంలో. ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ యూ టు కైండ్లీ కన్సిడర్ రిజాల్వింగ్ ఇట్ విత్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ అఫెక్షన్. ఖచ్చితంగా మ్యూచువల్గా అండర్స్టాండింగ్ తోటి, ప్రేమతోటి మీరు ఈ సమస్యని సాల్వ్ చేయండి అంటూ కూడా కేసీఆర్కి రిక్వెస్ట్ పెడుతున్నటువంటి పరిస్థితి. యాజ్ సమ్వన్ హూ డీప్లీ అడ్మైర్స్ యువర్ లీడర్షిప్ అండ్ వాల్యూస్ ద unity in your family, it is my humble suggestion that any personal matters be addressed within the same spirit of compassion and harmony that you always inspire in us.
Your unity gives strength and hope to many of us who look up to you. Please forgive me if I have spoken out of turn. This request comes only from a place of respect and goodwill. With folded hands, a humble well-wisher అని ప్లీజ్ కేసీఆర్ సార్, కేటీఆర్ అన్న, కవితక్క. అంటే ముగ్గురు కూర్చొని సామరస్యంగా చర్చించుకొని చర్చల ద్వారానే ఏదైనా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే ఇప్పుడు చర్చించుకోవాలని కేడర్ కోరుకుంటున్నారు. సో ఇప్పుడు ఆ చర్చలు జరిపితే కవిత గారు చేస్తున్నటువంటి దీక్షలు కొంత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి యాడ్ అన్ అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కవిత గారు పోరాడుతుంది కూడా ప్రజల తరఫునే. బీఆర్ఎస్ పార్టీ బీసీల కోసం పోరాడుతున్నట్టుగా కవిత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అని చెప్తూనే ఇప్పుడు ఆమె జాగృతి తరఫున పోరాడుతూ ఉన్నారు. ఎందుకు ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అంటే బీఆర్ఎస్ తరఫునే పోరాటం చేయొచ్చు కదా. మరోవైపు ఆమె చేసినటువంటి వ్యాఖ్య కనుక చూస్తే ఇప్పుడు 8వ తారీఖు నుంచి జిల్లాల వారీగా బీసీల కోసం బీఆర్ఎస్ పార్టీ కూడా బహిరంగ సభ పెడుతోంది. బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ పెడితే వాళ్ళు పిలిస్తే వెళ్తానంటుంది కవిత. మరి పిలుస్తారా లేదో తెలియనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు ఆమె ఉన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే, సొంత కుటుంబ సభ్యులు, ఆ ఇంటి ఆడబిడ్డ పిలిస్తే వెళ్తాను అనే స్టేజ్కి వచ్చింది పరిణామం. అంటే ఎంత డ్రాస్టిక్గా డ్రాగ్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళు పిలిస్తే వెళ్తాను, పిలవకుంటే వెళ్ళను అని ఆమె స్పష్టంగా చెప్తుంది. మరి బీసీల కోసం ఆమె పోరాటం చేస్తుంది, మీరు కూడా బీసీల కోసం పోరాటం చేస్తున్నారు. ఆమె లైన్ కూడా కాంగ్రెస్ పార్టీని ఎండగడుతోంది, బీజేపీని ఎండగడుతోంది, మీరు అదే పని చేస్తారు. అటప్పుడు కలిసి పోరాటాలు చేస్తే, సంయుక్తంగా కలిసి కోఆర్డినేట్ చేసుకొని పోరాటాలు చేస్తే రాజకీయంగా లబ్ధి జరుగుతుంది కదా. మరి నిజంగానే ఆధిపత్య పోరా, లీడర్షిప్లో ఏమన్నా కొంత సింక్ కుదరట్లేదా కేటీఆర్ గారికి, కవిత గారికి? ఇక్కడ కూడా ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ గారు కూర్చొని వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లం సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇటువంటి వ్యవహారాల్లోనే ఇప్పుడు క్యాడర్ గందరగోళానికి గురవుతోంది. మరోవైపు కవిత చేస్తున్నటువంటి పరిస్థితులు, రాజకీయంగా ఆమె చేస్తున్నటువంటి పోరాటాలు తప్పేమీ కాదు. అట్లని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా కవిత చేస్తున్నదని మీరు ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇద్దరు కలిసి చేయటం ద్వారా రాజకీయంగా ఒక రకమైనటువంటి ఆమె ఇండివిజువల్గా బల నిరూపణ చేయాల్సినటువంటి అవసరం లేదు. లేదు అంటే కవిత గారు ప్రజల తరఫున ఇప్పుడు పోరాటాలు చేయడానికి ఆమె సొంతంగా పోరాడాల్సినటువంటి అవసరం లేదు. సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు గతంలో చేసినటువంటి హ్యూమిలేషన్ కామెంట్స్కే కవిత గారు లిల్లీ పుట్టని కౌంటర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఏకంగా నా చరిత్ర తెలియదు, లేకుంటే ఇంకా వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, కవిత వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని కవిత గారు వల్లివేస్తున్నారు, నాది ఉద్యమ చరిత్ర అని గతంలో ఉన్నటువంటి ఫోటోలు, ఆయన చరిత్ర, బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఎదిగినటువంటి నేపథ్యం ఇదంతా బయట పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ వివాదం చిలికి గాలివానై లాస్ట్కి ముదిరిపోయి పాకాన పడుతోంది. ఏదైనా కానీ క్యాన్సర్ కానీ లేదంటే కనుక ఏ రోగమైనా లేకుంటే ఎటువంటి వ్యవహారమైనా ఇనిషియల్ స్టేజ్లోనే కట్ చేయాలి. లేదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ పేషెంట్స్కి అయితే బాగా అర్థమవుతుంది, గ్యాంగ్రీన్ అని ఒకటి వస్తూ ఉంటుంది. చిన్నపాటి ఇన్ఫెక్షన్ అయితే ఒక చిన్న కాలు చిటికిన వేలుతోనో లేకుంటే ఒక వేలుతోనో వెళ్ళిపోతుంది. అది కాస్త ముదిరి వదిలేస్తే ఆఖరికి కాలు తీసేదాకా వస్తుంది. అందుకని ఇప్పుడు అది చాలా ఒక 3 ఏళ్ల తర్వాత ఎన్నికలు కదా, ఇప్పటి నుంచి కవితని మనం బతిమలాడాల్సిన అవసరం లేదు, ఎందుకు బతిమలాడాలి, ఆమె పాటికి ఆమె పోరాటాలు చేసుకొని వదిలేస్తే ఏకు మేక అయితే ఆ మేకుని ఎవ్వరు ఉంచలేరు. ఆఖరికి కేసీఆర్ వాళ్ళు కూడా సాధ్యం కాకుండా అయిపోతుంది. కాబట్టి ఏ వ్యవహారాన్ని, ఏ పవర్ని తక్కువ అంచనా వేయకుండా కొంత జరుగుతున్నటువంటి పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలను కొంత నిశితంగా పరిశీలిస్తూ ఎవరు తప్పు, ఎవరు రైటు, ఎక్కడ మిస్టేకు, ఏం జరిగింది, ఎలా జరిగితే బాగుంటుంది, ఎలా తీసుకెళ్తే బాగుంటుంది అనే పరిణామాలు చూసిన తర్వాత ఒక రైట్ ఫోర్స్ లాగా కలిసి యునైటెడ్గా ఫోర్స్గా ముందుకెళ్తే ఖచ్చితంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ చరిత్రకు ఇది పక్కన వాడు ఏలెత్తి చూపకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. లేదు అంటే ప్రతి ఒక్కరూ ఏలెత్తి చూపుతుంటే అది మీ నాయకత్వ పటిమకి, మీ నాయకత్వ లక్షణాలకే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో. కాబట్టి ఆచితూచి రాజకీయంగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే బీఆర్ఎస్ పార్టీకి ఎవరో నష్టం చేయించాల్సిన అవసరం లేదు, ఇతరులకు లాభం జరిగేలాగా మీకు మీరే నష్టం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎమ్మెల్సీ కవిత గారి ద్వారా ప్రజలకు లాభం జరుగుతూ మీ పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. అందుకే ఉన్నట్టుగా నేను విశ్లేషణ చేసి మీ ముందు ఉంచా. సో మీరు కూడా కవిత గారు దీక్ష చేస్తున్నటువంటి నేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ మీద తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఏం జరగబోతుంది, క్యాడర్లో ఉన్నటువంటి కొత్త ఆలోచనలు ఏంటి, వాళ్ళు ఏం చర్చ జరుగుతుంది, వాళ్ళ ఆందోళనకు కారణాలు ఏంటి, ఏం చేస్తే బీఆర్ఎస్ పార్టీ మరి ట్రాక్ ఎక్కే అవకాశం ఉంటుంది. మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.